అందమైన కొండలు, ముత్యాలాంటి నది మధ్య ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామంలో అర్జున్ అనే మృదువైన మనసున్న బాలుడు జీవించేవాడు. అతను అడవిలో సంచరించడం, పొరుగువారికి సహాయం చేయడం, గొప్ప సాహసాలను చాలా ఇష్టపడేవాడు. ఒక రోజు అర్జున్ అడవికి వెళ్లి కొమ్మలు కూడబెట్టుతుండగా ఓ చిన్ని అరుపు వినిపించింది. ఆసక్తిగా చూస్తే మంచులో వణుకుతున్న చిన్న తెల్ల ఎలుక కనిపించింది. దాని మెడలో చిరిగిపోయిన ఎర్రటి మఫ్లర్ ఉన్నది. అర్జున్ కు దాని పరిస్థితి చూసి జాలి కలిగింది. భయపడకు, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను చిన్నోడా అని ప్రేమగా ఎలుకను చేతిలోకి తీసుకున్నాడు. అర్జున్ తన ఇంటికి తీసుకెళ్లి శరీరాన్ని వేడెక్కించి తన ఆహారాన్ని పంచుకున్నాడు. ఆ ఎలుకకు మైలో అనే పేరు పెట్టాడు. అది ఎర్రటి మఫ్లర్ ను వదిలిపెట్టలేదు. కాస్త సమయం గడిచిన తర్వాత అర్జున్ కి మైలో మంచి మిత్రుడైపోయింది. రోజులు గడిచే కొద్దీ అర్జున్ మరియు మైలో విడదీయలేని మిత్రులు అయ్యారు. వారు గ్రామం అంతా తిరుగుతూ రహస్యాలు పంచుకుంటూ ఇతరులకు సహాయం చేసేవారు. మైలో చిన్నదైనా చురుకైన తెలివితేటలు దానికున్నాయి. ఏదైనా పోయిన వస్తువు వెతికేయడం, బిగుసుకుపోయిన ప్రదేశాల్లోకి జారిపోవడం మైలో సహాయం చాలా ఉపయోగపడేది. ఒక రోజు గ్రామానికి ఒక భయంకరమైన వార్త వచ్చింది. పెద్ద తుఫాను రాబోతోంది. ప్రజలు ఆహారాన్ని నిల్వ చేసుకుని ఇళ్లను బలపరుస్తున్నారు. కానీ తుఫాను వచ్చిన రాత్రి వరద నీరు వల్ల గ్రామాన్ని ముంచెత్తే ప్రమాదం ఏర్పడింది. అందరూ భయాందోళన చెందారు. అర్జున్ తన తాత చెప్పిన ఒక పాత కథను గుర్తు చేసుకున్నాడు. అడవి లోపల ఒక రహస్య లివర్ ఉంటుందని, దాన్ని లాగితే ఒక కాలువ తెరుచుకుని నీరు మళ్లిపోతుందని తాత చెప్పేవాడు. నేను వెళ్తాను, అర్జున్ ధైర్యంగా అన్నాడు. నాకు దారి తెలుసు. మైలో చిన్నగా అరుస్తూ అర్జున్ భుజంపై ఎక్కింది. ఇద్దరూ కలిసి వానలో అడుగు పెట్టారు. పోటెత్తిన వర్షం, గాలులతో పోరాడుతూ వారు ముందుకు సాగారు. చాలా సేపటి తరువాత ఎట్టకేలకు వారు అడవిలో దాగి ఉన్న ఆ రహస్య లివర్ ను కనుగొన్నారు. అర్జున్ తీయడానికి ప్రయత్నించాడు, కాని అది మరీ తుప్పుపట్టిపోయి కదల్లేదు. మైలో చురుకుగా కిందికి దూకి తన చిన్న కాళ్లతో తుప్పును గీకి దులిపింది. అర్జున్ మళ్లీ లాగగా లివర్ కదిలింది. నీరు మళ్లిపోవడంతో గ్రామం భద్రంగా నిలిచింది. గ్రామస్తులు సంబరంగా హర్షధ్వానాలు చేశారు. అర్జున్ మరియు మైలోను వీరులుగా పరిగణించారు. అప్పటి నుండి మైలో ధరించిన ఎర్రటి మఫ్లర్ ధైర్యం మరియు మైత్రి చిహ్నంగా మారింది. గ్రామస్తులు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు. అంత చిన్నదైనా మైలో వంటి మిత్రుడు మనకు అద్భుతంగా సహాయం చేయగలడు. నిజమైన స్నేహానికి హద్దులు ఉండవు. మనం ప్రేమతో, నిశ్చయంతో కలిసి పనిచేస్తే ఎవరైనా గొప్ప మార్పు తేవచ్చు. మైలో తన సాహసాలని గ్రామస్తులకు కథలుగా చెప్తూ ఉంటాడు. మీకు మైలో మరియు తన గ్యాంగ్ సాహసాలు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.